హోటల్ స్టైల్ చిల్లీ చికెన్. ఇందులో కార్న్ ఫ్లోర్, మైదా, చిల్లీ సాస్ 4 టేబుల్ స్పూన్స్ వేశారు. ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా, 3 గుడ్లు, పచ్చిమిరకాయలు, జీడిపప్పు, కరివేపాకు అవన్నీ కలిపేసేసి మన ఇష్టం గంట గానీ, 2 గంటలు గానీ, 3 గంటలు గానీ ఎంత ఎక్కువసేపు మనం ఫ్రిడ్జ్‌లో నానపెడితే అంత బాగా పట్టిద్ది ముక్కకి. ఒక గంట అయితే సరిపోయిద్దన్నాడు. నేను 3 గంటలు పెట్టాను. పొద్దున్నే 11, 12 ఆ టైంలో కలిపేసాడు ఆయనే వచ్చి. కలిపిన తరువాత నేను ఫ్రిడ్జ్‌లో పెట్టుంచాను. భలే పట్టిందండి. అసలు మూత తీయంగానే స్మెల్ బాగొచ్చింది. అంతకుముందు నేను వేరేలా చేసేదాన్ని. ఈయన కలిపింది బాగుంది. వీళ్ళు వంట వాళ్ళనమాట. చాలా మందికి వంట చేస్తూ, క్యాటరింగ్ చేస్తూ, వంట కూడా మామూలు చిన్న చితకా వంట కాదండి. చాలా టేస్టీగా వండుతారు. వీళ్ళు అచ్చం నెయ్యి, జీడిపప్పుతోనే వంటలు చేస్తారు. మా ఊర్లో, ఈ చుట్టుపక్కల ఊర్లో ఫేమస్ క్యాటరింగ్స్ కుకింగ్ స్టైల్ అనమాట. వాళ్ళని పిలిచి మా బావగారు పంపిస్తున్నాను చూడు, వాళ్ళు చేసి చూపిస్తారు, చూసి ఈసారి నువ్వు నేర్చుకో, ఎంతెంత వేస్తున్నారో చూడు, అబ్బాయిని పంపిస్తానని చెప్పి పంపించారు. ఇంకా నేను మా వదిన పిల్లలు, మగ పిల్లలు వాళ్ళు కూడా నుంచొని చూశారు. బాగా కలిపాడండి. ఇంగో ఇలా మనకి వేసి ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఉడికిద్ది కదా, అప్పుడే కదపాలి. అప్పుడు దాకా కదపకూడదు. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ చెప్పాను కదా, మీడియం ఫ్లేమ్లో పెడితే చక్కగా క్రిస్పీగా, లోపల జ్యూసీగా ఉంది ముక్క. సూపర్ టేస్ట్ ఉంది. వేడి వేడిగా తింటే అసలు మనకి హోటల్ కూడా హోటల్ ఏంటండి, హోటల్లో మనం తినేటప్పుడు కొంచెం ఆయిల్ వేరు కదా, మనం ఇంట్లో చేసుకునే ఆయిల్ ఫ్రెష్గా ఉండిద్ది కదా, ఆ ఫ్రెష్నెస్ తెలిసిద్ది అనమాట. మీరు కూడా ట్రై చేయండి, మిస్ అవ్వకండి. పిల్లలకి టేస్ట్ కూడా, హెల్దీ కూడా. జీడిపప్పు స్టోరీ గురించి మాట్లాడుకుందాం. దీనిలో నేను జీడిపప్పు, మా బావగారు ఆ ఫ్రైలోకి జీడిపప్పులు ఉన్నాయా అని అడిగారు. జీడిపప్పులు లేవు బావగారు, 50 రూపీస్ బయట తెప్పిస్తాలే అంటే, బయట తెప్పించిన ఏం సరిపోతాయి, 1/4 కిలో పంపిస్తున్నాను, ఆ 1/4 కిలో ఇందులోకి వేసేసే అన్నారు. నాకు అనిపించింది 1/4 కిలో జీడిపప్పులు ఏంటా అనిపించింది. కానీ ఆ జీడిపప్పులు అలా హోటల్ స్టైల్లో లాగా కనపడాలంట వాళ్ళకి. కరివేపాకు, పచ్చిమిరకాయలు, జీడిపప్పులు అలా వేస్తేనే టేస్ట్ బాగుండిద్దంట. వేసాను, టేస్ట్ సూపర్ ఉంది. కానీ నాకు ప్రాణం అప్పలేదు అన్ని జీడిపప్పులు ఒకేసారి వేయటానికి. అంటే చికెన్ కూరల్లోకి మనకి జీడిపప్పు గుజ్జు వేస్తే ఎక్కువ గుజ్జు వచ్చిద్దని నేను 50 రూపీస్ పెట్టి తెప్పిస్తాను. ఇంట్లో ఉంటే మటుకు జీడిపప్పు ఆగదండి. ఒక్క ప్యాకెట్ అయినా రోజులో అవదేసేస్తారు మా వాళ్ళు. అందుకే భయం. తింటున్నారని కాదు కానీ వాతం చేసిద్ది కదా, అందుకని అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్. ఎలా ఉంది?